వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నాతవరం వెలుగు కార్యాలయంలో గ్రామ సమైక్య సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలుగు ఎంపీ ఎం కనకరాజు మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాలకు రుణాలు అందజేస్తూ మహిళా సంఘాలకు అభివృద్ధి బాటలు నడిపించాలని తెలిపారు. సంఘంలో లేని మహిళలను సంఘంలో చేర్పించేందుకు కృషి చేయాలని, సంఘాల పనితీరును మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో సమైక్య జిల్లా అధ్యక్షురాలు మణి మహిళలు పాల్గొన్నారు. వెడపనకల్లు మండలం గడ్డేకల్లు గ్రామంలో ఓ ఎద్దు రికార్డు సృష్టించింది. రైతు ప్రభాకర్కు చెందిన బాహుబలి వృషపరాజు 36 క్వింటాళ్ల బరువుగల 60 పప్పు శనగ బస్తాలను ఒకేసారి కిలోమీటరు దూరం లాగి అభ్రపరిచింది. 3 ఎడ్ల బండ్లలో నింపిన 60 బస్తాల పప్పు శనగను ఎద్దు అలవలీలగా లాగటంతో రైతులు జై బాహుబలి అంటూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. పట్టభద్రులు అందరూ నిజాయితీగా ఉండే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రైతు సంఘం నాయకులు నరసింహారావు పిలుపునిచ్చారు. నిజాంపట్నం మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వివిధ ప్రజా సంఘాల మీద నిరంతరం ఉద్యమాల్లో ఉంటూ ప్రజల పక్షాన పోరాడే లక్ష్మణరావును గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ఎస్ రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నుంచి కోటప్ప కొండకు 105 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 100 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కవిటి పోలీస్ స్టేషన్లో కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిటి మండల పరిధి బెలగం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి సుమారు 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి గ్రామంలో మిర్చి దగ్ధమైంది. దాదాపు 30 క్వింటాళ్ల మిర్చి అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు బిందెలతో నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే లోపే మిర్చి పంట కాలిపోయింది. అయితే మిర్చి పంటకు ఎలా నిప్పు అంటుకుందో అర్థం కావటం లేదని రైతులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసునూరు మండలంలో 1339 మందికి ఓటు హక్కు ఉన్నట్లుగా ముసునూరు తహసీల్దార్ కె రాజ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంతేకాక ముసునూరు జడ్పీ పాఠశాలలో 11, 12 పోలింగ్ బూతులు నెలకొని ఉన్నాయని వివరించారు. పోలింగ్ బూతుల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేసినట్లుగా తహసీల్దార్ వివరించారు. ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు విధులు ఎంతో కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జమ్మలమడుగు డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఇంట్లో నుంచి కనిపించకుండా వెళితే తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలా చేసినప్పుడు వెంటనే పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి ఎక్కడున్నా సరే పట్టుకొని మీకు అప్పగిస్తారని పేర్కొన్నారు. ఆలస్యం చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మెజార్టీ సాధించామో నాటి ప్రభంజనాన్ని మరోసారి పునరావృతం చేసేలా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ రాము పేర్కొన్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుడివాడ టీడీపీ కార్యాలయంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు.